హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈరోజు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మొక్కజొన్నతోటి గారెలు చాలామందికి ఫేవరెట్ ఉంటుంది ఈ స్నాక్ ఐటమ్ అయితే. తెలంగాణలో అయితే వీటిని మక్క గారెలు అని అంటారు. ఒక ప్లేస్ని బట్టి నేమ్ అయితే ఎలా చేంజ్ అవుతుందో టేస్ట్ అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్ మాత్రం అటు ఆంధ్ర స్టైల్ కాదు, ఇటు తెలంగాణ స్టైల్ కాదు, రెండు మిక్స్ చేసి నాకు నచ్చినట్టుగా ఎవరైనా సరే ఇష్టంగా తినేలాగా సాఫ్ట్గా అయితే ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడైతే మీడియం సైజులో ఉన్న మొక్కజొన్నలు అయితే ఒక 5 తీసుకున్నాను. అండ్ ఇవి బాగా ముదిరిపోయినవి కాదు, అలా అని చెప్పి స్వీట్ కార్న్ లాగా చాలా లేతగా ఉన్నవి కూడా కాదు. సో మీడియంలో ఉంటాయి. వీటన్నిటిని నీట్గా వలిచేసుకున్న తర్వాత ఒక్క 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ గింజలను అయితే మిక్సీ జార్లో వేసుకుని అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుని మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఫస్ట్ ట్రిప్లో మనం వేసుకున్నప్పుడు పేస్ట్ అనేది చాలా స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొక్కజొన్న గింజలు అయితే బాగా ముదిరిపోయాయి అనుకోండి, వాటిని ఒక్క 2 అవర్స్ లేదా 3 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టేసుకుని ఆ తర్వాత అయితే మనం సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. బాగా లేతగా ఉన్నా లేదంటే మీడియంగా ఉంటే మాత్రం అప్పటికప్పుడు మనం ఒలిచేసుకుని ఈ విధంగా గారెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మిగిలిపోయిన మొక్కజొన్నలో కూడా కొంచెం వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇప్పుడైతే మనం దీన్ని కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది అయితే కార్న్ గింజల్ని కొంచెం పక్కన పెట్టేసుకుని వాటిని ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో అయితే మిక్స్ చేసి వడలేస్తారు. ఆ విధంగా వేయడం వల్ల వడలు అనేవి ఇట్లా పేరిపోతాయి. సో అలా కాకుండా సెకండ్ టైం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం కోర్స్గా అయితే మనం గ్రైండ్ చేసుకుంటే వడలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా వస్తాయి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాము. సో సాల్ట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి ఒక గరిట బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం షుగర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది గారెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రావాలి. అండ్ ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాకపోతే ఇంకొంచెం బియ్యం పిండి అయితే వేసుకుని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మంచి బాల్ షేప్లో వచ్చి గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉండాలి. సో మీరైతే ఫస్టే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే గారెలు వేసేసుకుందాం. దానికోసం అయితే నేను ఒక కవర్ తీసుకున్నాను. కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది. కవర్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మన హ్యాండ్ కూడా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి వాటర్లో డిప్ చేసుకొని పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత అయితే గారె షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి. మంచిగా 2 ఫింగర్స్ తోటి మాత్రమే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో హోల్ అయితే పెట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవడమే. ఆయిల్లో అన్ని గారెలు ఒక్కటేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చేసుకోవాలి కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి గారెలు అయితే. ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అయితే మనం బయటకు తీసేసుకోవాలి. అంతే, ఏముంది, మన గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.